What the hell? Hello everyone, welcome back to my channel, Sadhna Movies Reaction. So guys, today I'm going to react on the third part of Hello movie. But if you came here for the first time, hi, I'm Sadhna. I do reaction here on movie scenes. If you're interested in this kind of video, please do consider subscribing. Also follow my Instagram, link will be in description box. And yes guys, I was not here in my hometown from 2 days, so I was not able to upload the video, but now here I am. Let's start. Hey. Transfer? Oh God. Ekkadiki? Where? Kottayam? Bihar? No. Chhattisgarh? States, ra. State I know, but which one? Jharkhand? America, ra. We are going to America. America? Yeah. I love you so much. I'm so Now you're happy. happy. I'm very Hey, happy. Priya. You know? Work for me or what? Rana, did you hear what This Nana you're said? excited about, huh? Now you're happy. Congrats, Nana. I'm so happy. Finally going to America. Oh. She's still missing him. ఏంట్రా నాన్న నాకు ఒకసారి హైదరాబాద్ వెళ్ళాలని ఉంది నాన్న. బాధ ఎందుకు మనం అక్కడి నుంచి వచ్చేసాక ఒక్కసారి కూడా వెళ్ళలేదు. ఇప్పుడు శాన్ ఫ్రాన్సిస్కో వెళ్ళిపోయాక ఈ లైఫ్ లో హైదరాబాద్ కి వెళ్తానో లేదో తెలీదు. ఎలాగో కవిత పెళ్లి కూడా ఉంది. ప్లీజ్ నాన్న. సరేరా నువ్వు హైదరాబాద్ వెళ్ళు. మామ్ అండ్ ఐ విల్ జాయిన్ యూ దే. కవిత పెళ్లి అయిన తర్వాత మనం కలిసి వెళ్దాం శాన్ ఫ్రాన్సిస్కో. ఓకేనా? థ్యాంక్ యూ నాన్న. ఐ లవ్ యూ. పొద్దునే ప్రమోద్ ఫోన్ చేశాడు. ఎలా ఉందంట నాన్నకి? 4th స్టేజ్ క్యాన్సర్. వాట్? నాకు భయంగా ఉంది. మీరు కాల్చే దాంట్లో సగం కాలుస్తారని, అయినా 4th స్టేజ్ అంట. మీరు సిగరెట్లు మానేయాలి నాన్న. నాన్న, అమ్మ నేను ఎన్నిసార్లు చెప్పాను నీకేమైనా అయితే అమ్మ గురించి ఆలోచించరా, నా గురించి ఆలోచించరా. మీరు మానేయాలి నాన్న. నాన్న వింటున్నారా? మా ఇచ్చావా? ఫైనలీ మాన్పించేశాను. ఏంటి? సిగరెట్ స్మోకింగ్. ప్రకాష 1,00,000 సార్లు ప్రామిస్ చేశారా? అంతా ఉట్టిదే. లేదు, ఇంకెప్పుడు ముట్టుకోనని ప్రామిస్ చేశారు. గుర్తుపెట్టుకోండి, ప్రామిస్ చేశారు. ప్రకాష్ పాపం నీ మాటలు నమ్మేస్తున్నాడు. నాకైతే అలవాటైపోయింది. ఏంటి ఇక్కడే నిలబడ్డావు? ప్రకాష్ oh, is he crying? నాన్న అని పిలిచాడా? He will really quit నీ వల్ల smoking నాకు now. మంచి జరిగిందని థ్యాంక్స్ చెప్పాలో, చెడు జరిగిందని మొహం పలగొట్టాలో నాకు అర్థం కావట్లేదు. రే సీనుగా నువ్వారా? నేను నీకు ఇంకా గుర్తున్నానా? నిన్నెలా మర్చిపోతాను రా. నా లైఫ్ లో నీకన్నా దరిద్రుడు ఎవడు లేడు. రేయ్ ఎంత మారిపోయావురా, ఏదో చెత్తలో బతికేవాడివి. ముందు నా ఫోన్ సంగతి చూడు. 15 ఏళ్ల క్రితం తన్ని నీ వల్లే మిస్ అయ్యాను. ఇప్పుడు మళ్ళీ నువ్వే. ఈసారి తను మిస్ అయితే నువ్వు చచ్చావా నా చేతిలో? నువ్వు చచ్చావు. లవ్వా? సారీరా. రేయ్ దేవుడి మీద ఒట్టు. ఇప్పుడు చెప్తున్నా, ఈ పండుగాడు ఫిక్స్ అయ్యాడు. నీ ఫోన్ నీకు దొరికినట్టే. లైట్ తీసుకో, నేను ఉన్నా కదా. Oh. హలో శివన్న, అదే ఇందాక ఆర్కే సిగ్నల్ కాడ ఫోన్ కొట్టేసినాం కదా. ఆ ఫోన్ రేయ్ ఫోన్ కావాలా నంబర్ ఒకటి చాలా? నంబర్ చాలరా అన్నా, అది నంబర్ ఒకటి కావాలన్నా. జరా ఇన్కమింగ్ నంబర్ ఇస్తావా అని లాస్ట్ ఇది. ఓ అంటల్గా అంటావేంటి? నీ ఫోన్ గోడౌన్కి వెళ్ళిపోయిందిరా. అయితే పద అక్కడికి వెళ్దాం. అదంత ఈజీ కాదురా. సెకండ్ హ్యాండ్ ఫోన్స్ అంటే చాలా పెద్ద బిజినెస్. కొట్టేసిన ఫోన్స్ అన్ని గోడౌన్ లోకి వెళ్ళిపోతాయి. ఏ స్టేట్ లో కొట్టేసిన ఫోన్స్ ఆ స్టేట్ లో అమ్మరు. గోడౌన్ లోకి వచ్చిన ఫోన్స్ అన్ని నీట్ గా ప్యాక్ చేసి పంపించేస్తారు. ఇదంతా ఒక గంటలో జరిగిపోతుంది. హైదరాబాద్ లో కొట్టేసిన ఫోన్స్ కంటైనర్ లో పెట్టి జార్ఖండ్ కి పంపిస్తారు. నీ ఫోన్ అని చెప్తే ఇవ్వరు. నువ్వేం మాట్లాడు, నేను చూసుకుంటా. ఇక్కడేం చేస్తున్నావు బే? ఈడెవడు? అరే నా ఫ్రెండ్ అన్న ఫోన్ కొంటాడంట. మనోడేం తీసుకొచ్చిన? పిచ్చెక్కిందా నీకు? అసలు నీకే ఇక్కడ ఎంట్రీ లేదు, మళ్ళా వీడైంది. రిషి నాకు తెలిస్తే మీ ఇద్దరికి పగులుద్ది. ఫోన్ లేదు ఏం లేదు, చల్.
Oh. 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 How will he get the phone? Oh my god! Oh my god! He can't find the phone, yaar. I don't think so he can. ఓయ్ కొట్టేసిన ఫోన్స్ అన్ని ఇక్కడే ఉంటాయి అన్నాడు. ఇక్కడ చూస్తే ఒక్కడు కూడా లేదు. ఎక్కడున్నాయి? అన్న ఇప్పుడే కంటైనర్ జార్ఖండ్ బయలుదేరింది. ఎంతసేపు అయింది? మీరు వచ్చే ముందు Oh. అన్న నాకు కొత్త బైక్ తీసుకెళ్ళనా? ఫుల్ ట్యాంక్ ఉంది. Oh. రేయ్ జాగ్రత్తగా వెళ్ళు. What? Why is he telling? What the hell? Oh. How can he find his phone? Oh shit.
After this much mehnat also, he didn't get his phone. Oh, so he is playing the villain today. ఎంతమంది వచ్చారా అన్నా? ఓ కుర్రోడు అన్నా. కుర్రోడా? అవునన్నా. ఓ కుర్రోడు వచ్చి ఎంతమందిని కొట్టాడా? అవునన్నా. బాగా కొట్టాడురా. అంత కోపమరాడికి ఏం చేశారా మనం? వాడి అమ్మ నాన్న చంపేశావా? ఫోన్ కొట్టేసామన్నా. ఫోన్ ఫోన్ ఇదంతా వాడు ఫోన్ కోసమా? అవునన్నా. అన్నా, మన ట్రక్ డ్రైవర్ ఫోన్ చేశాడన్నా. వాడు ట్రక్ ని మొత్తం డ్యామేజ్ చేసి వాడి ఫోన్ మాత్రం తీసుకెళ్లాడన్నా. వాడి మొబైల్ డేటా ఉంది కదా? ఉందన్నా. బయటిది నెట్వర్క్ సిగ్నల్స్ ట్రేస్ చేసి వాడు ఎక్కడున్నాడు పట్టుకో. Oh, पंगा ले लिया है. చెప్పండి సార్. ఫోన్ కింద పడింది, ఓకే సార్. ఆన్ అవుతుంది కానీ డిస్ప్లే పగిలిపోయింది. ఓకే, దీంట్లో అర్జెంట్ గా నంబర్ చూడాలి ప్లీజ్. ఓ 10 minutes వెయిట్ చేయండి, అయిపోతుంది. ప్లీజ్ డూ ఇట్ ఫాస్ట్. అలాగే సార్. అన్నా అన్నా, వాడేనా? Oh. రేయ్, మీరు అట్లా వెళ్ళండిరా. వాడిని పట్టుకోండిరా. రేయ్, వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. Oh. He just want to waste that 10 minutes. Oh! Full mall is like. Oh God. I can understand. They are saying he is running like a monkey, climbing like a monkey. మీ ఫోన్ రెడీ సార్. ఐ జస్ట్ బి బ్యాక్. హలో. హలో, క్యాబ్ డ్రైవర్. అవునండి, ఓవర్ క్యాబ్ డ్రైవర్ ని మాట్లాడుతున్నా. పొద్దున క్యాబ్ అని ఫోన్ చేశారు, రాంగ్ నంబర్. పక్కన వైలెన్ ఎవరో ప్లే చేస్తుంటే ఎవరో అడిగాను. సార్ మీకు నేను మళ్ళీ కాల్ బ్యాక్ చేశాను సార్, మీకు కాల్ కనెక్ట్ అవ్వలేదు. అప్పుడు మీరు ఎక్కడున్నారు? అప్పుడు నేను మన శృతి మ్యూజిక్ స్టాల్ దగ్గర ఉన్నాను సార్. అది ఎక్కడ? అదే సార్, రాక్ఫోర్ట్ మ్యూజిక్ ఫెస్టివల్ జరుగుతుంది కదా, అక్కడే అమ్మాయి వైలిన్ ప్లే చేస్తుంది సార్. సార్, Oh. ఆ అమ్మాయి చాలా అందంగా ఉంది సార్. What the hell? Oh. Oh, she also saw him.
ప్రియా నిన్నే కదా ప్రకాష్ రమ్మన్నాను. వాడిని ఎందుకు పంపించావు? లాస్ట్ టైం గుర్తుంది కదా ఏమైందో? 10,000 వాళ్ళ వెలిగించి వెల్కమ్ చెప్పాడు. ఆల్మోస్ట్ వాళ్ళు అరెస్ట్ చేశారు మమ్మల్ని. అయ్యో ప్రకాష్, యు సచ్ ఎన్ ఇడియట్. పా మా 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 ఇటు మై స్వీట్ మా ఐమ్ కమింగ్ మా మా ముస్కుంట్రా మా మా तो गाइस जैसे कि हमने ये थर्ड सीन भी देख लिया है हेलो मूवी का एंड द मूवी इज गोइंग सुपर फन एंड ही सर्च्ड फॉर द फोन एंड he got his phone finally. It was such a long scene but at last the mission got accomplished and he finally like searched his phone, he called or also all that happened. But what I am thinking right now, okay, they should meet first of all. That is what I'm thinking. Second thing I'm thinking is she has very less time left now because they showed 7 days earlier she was in Hyderabad. Like she was coming to Hyderabad, I think. If they are in, they are still in Hyderabad, right? So, so I don't know for how many time she has to live in Hyderabad more to meet him. I don't know all that, but yeah. I need to see what happened, everything. I just want to know. But yeah, this is looking like he saw her, she saw him, and obviously they can't recognize each other because of the obvious reasons because they are now grown ups. They can't recognize each other's face. Their face got changed and all. But I am excited to see when they will know each other, when they will. I'm excited for that. I just want to see that scene, but I know I have to go a long way to see that scene because this is just the third scene, and now the interval scene will come, post interval come. I don't know. This movie is all about like their destiny, I think, how they will meet and everything. So I think till climax scene only they will meet, or this is what I'm thinking. But let's see what's there in movie. But I'm enjoying the movie a lot. What about you guys? Do you like my reaction? Comment down below if you like this video. Give it a thumbs up. Subscribe my channel. I will see you super soon in next part. Till then, bye bye.